హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏకే గేమింగ్ తెలుగు. నేను కూడా ఒక మైన్క్రాఫ్ట్ ప్లేయర్ని. మైన్క్రాఫ్ట్ ఇది ఒక అద్భుతమైన అందమైన గేమ్. ఇందులో వింత వింత ప్రపంచాన్ని చూడొచ్చు. మన ఆలోచనలతో, క్రియేటివిటీతో పెద్ద పెద్ద బిల్డ్స్ని, ఫార్మింగ్ని, జంతువులని అన్నిటినీ పెంచవచ్చు. ఇంత అందమైన ప్రపంచంలో కొన్ని మిస్టరీస్ కూడా ఉన్నాయి. ఆ మిస్టరీస్ గురించే మన సిరీస్. సో ఇవాళ మన ఫస్ట్ మిస్టరీ 2010 నుంచి ఒక క్రీపీ పాస్తా ఉంది. అదేంటంటే ఒక యాంటిటీ కనపడడం మొదలైంది. అతని హీరో బ్రెయిన్. ఇప్పుడు నేను మీకు చెప్పిన హీరో బ్రెయిన్ అనే పేరుని మీరు వినుండొచ్చు, వినకపోయి ఉండొచ్చు. కానీ మీకు తిన గురించి ఒక మిస్టరీ ఉంది. ఆ మిస్టరీ ఏంటంటే 2010లో ఒక క్రీపీ పాస్తా రిలీజ్ అయింది. అది ఇలా ఉంది. నేను ఒక నార్మల్ సింగిల్ ప్లేయర్ వరల్డ్ క్రియేట్ చేసుకొని హ్యాపీగా ఆడుతూ ఉన్నాను. కొద్దిగా వుడ్ కలెక్ట్ చేసుకుని క్రాఫ్టింగ్ టేబుల్ కూడా చేసుకున్నా. కొద్ది దూరం వెళ్ళాక నాకు ఒక డిఫాల్ట్ స్టీవ్ స్కిన్తో ఒక వ్యక్తి అయితే కనపడ్డాడు. తన మీద ఎటువంటి నేమ్ ట్యాగ్ లేదు. అయినా సింగిల్ ప్లేయర్ వరల్డ్లో మల్టీప్లేయర్ ఎలా వస్తాడో అనుకున్నా. సో నేను దాన్ని కవ్ అనుకున్నాను. సో దాని దగ్గరికి వెళ్ళాను, ఏమన్నా లెదర్ ఏమన్నా ఆర్మర్కి దొరుకుతుందేమో అని చెప్పి. కానీ నేను దగ్గరికి వెళ్ళేసరికి తను నా వైపు చూసి తిరిగి వెళ్ళకుండా వెళ్ళిపోయాడు. తన ఐస్ వైట్గా గ్లో అవుతున్నాయి. సో నేను అలా ఏమైనా జరుగుతుంది, ఇంకా ఏమైనా జరుగుతుందేమో నేను గేమ్ని అలానే కంటిన్యూ పెట్టాను. సో నాకు కొన్ని విషయాలు కనపడ్డాయి. అలాగా అంటే చెట్లు ఉన్నాయి కానీ వాటికి ఆకులు లేవు. నేను దాంతో ఆలోచనలో పడ్డాను. సో తర్వాత ఇంకొక వింతని చూశాను. ఏంటంటే అదే ఓషన్ మధ్యలో ఒకరు పర్ఫెక్ట్ పిరమిడ్ని కట్టినారు ఇలాగా. సో ఆ తర్వాత నేను చాలా భయపడ్డాను. కానీ అయినా కూడా నేను ఆపలేదు నా రీసెర్చ్ని. సో ఇంకా ముందుకెళ్తే అక్కడ పర్ఫెక్ట్ 2x2 టనల్స్ ఉన్నాయి, ఒక మనిషి పట్టేలాగా. సో నాకు వాడన్నిటిని చూసిన తర్వాత ఇంకా గేమ్ని అయితే క్విట్ చేసి బ్యాక్ అయితే వచ్చాను. సో నేను గేమ్ని క్విట్ చేసిన తర్వాత ఒక పోస్ట్ పెట్టాను, కానీ అది 5 minutesలోనే డిలీట్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఒక పోస్ట్ పెట్టాను, అదే ఇన్ఫర్మేషన్, అదే వ్యక్తి గురించి. అది ఇంతకుముందు కంటే తొందరగా వెళ్ళిపోయింది. కానీ అది డిలీట్ అయ్యాక ముందే ఒక వ్యక్తి అయితే నన్ను చూశాడు. సో తను ఏమని చెప్పాడంటే తను కూడా కొంతమందికి తెలుసు అంటే తనకు కూడా ఇలాంటి చూసిన వాళ్ళు తను కూడా చూశానని చెప్పాడు. సో తర్వాత ఒక నెల వరకు నాకైతే తన నుంచి ఎటువంటి కాల్ రాలేదు. కానీ తర్వాత నాకు ఒక నెల తర్వాత తను కాల్ చేసి చెప్పాడు అతను నాచ్ వాళ్ళ తమ్ముడు అని చెప్పి. సో అలా తిన్న వెంటనే నాకు మెసేజ్ వచ్చింది. ఆ మెసేజే స్టాప్. ఇది నాకు హీరో బ్రెయిన్ అనే ఒక అకౌంట్ నుంచి వచ్చింది. నేను ఆ అకౌంట్ మీద నొక్కితే నాకు 404 ఎర్రర్ అని మాత్రమే కనపడింది. సో దాని తర్వాత నేను దీని గురించి నాచ్కి మెసేజ్ చేశాను. సో నాచ్ నాకు ఒక దిమ్మ తిరిగిపోయే ఆన్సర్ చెప్పాడు. ఏంటంటే తనకు ఒక బ్రదర్ ఉన్నాడు కానీ తను చనిపోయాడు అని చెప్పి. చనిపోయి ఉంటే అతన్ని కంట్రోల్ చేసేది ఎవరు, అసలు అయినా సింగిల్ ప్లేయర్ వరల్డ్కి వచ్చే ఈ వ్యక్తి ఎవరు అని నేను చాలా ఆశ్చర్యపోయాను. సో గైస్, ఇది జరిగిన తర్వాత మైన్క్రాఫ్ట్ కమ్యూనిటీ మొత్తం మీద హీరో బ్రెయిన్ ఒక నిప్పులాగా వెదజల్లాడు. అందరికీ పాకిపోయింది. అందరూ దిమ్మ తిరిగిపోతున్నారు. అందరికీ ఏమీ అర్థం కావట్లేదు. మైన్క్రాఫ్ట్ కమ్యూనిటీ మొత్తం కన్ఫ్యూజ్డ్గా ఉంది. కానీ వీటన్నిటి రూమర్స్ని తెగిస్తూ నాచ్ మళ్ళీ మెసేజ్ చేశాడు, నాకు ఎటువంటి తమ్ముడు లేడు అని చెప్పి. అన్నట్టు నాచ్ అంటే ఎవరో మర్చిపోయారు కదా, నాచ్ అంటే మైన్క్రాఫ్ట్ క్రియేటర్. సో ఆ తర్వాత హీరో బ్రెయిన్ మీద చాలా చాలా వీడియోస్ వచ్చాయన్నమాట. యూట్యూబ్లో మొత్తం మైన్క్రాఫ్ట్ కమ్యూనిటీ మొత్తం హీరో బ్రెయిన్ అన్న పేరు మారుమోగిపోయింది. కానీ కాప్లాండ్ అనే ఒక స్ట్రీమ్ చేస్తుండగా హీరో బ్రెయిన్ని చూశాడు. ఆ వీడియో క్లిప్ కానీ ఇక్కడే అందరికీ ఒక మైండ్ బ్లాక్ అయ్యే నిజం తెలిసింది. ఏంటంటే తన ఒరిజినల్ హీరో బ్రెయిన్ కాదు, గోడ మీద వేసిన రీక్రియేషన్ మాత్రమే అని. కానీ ఇక్కడ ఇంకో మిస్టరీ తగిలింది. ఏంటంటే మొజాంగ్ 12 సార్లు హీరో బ్రెయిన్ని వాళ్ళ యొక్క యాప్ కింద రిమూవ్ అని పెట్టింది. హీరో బ్రెయిన్ అనే క్యారెక్టరైజ్ లిస్ట్ కానప్పుడు మొజాంగ్ ఎందుకు హీరో బ్రెయిన్ రిమూవ్ అని పెట్టింది? అలానే హీరో బ్రెయిన్ ఎక్కడో దగ్గర వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ పోస్టర్స్లో దాచిపెట్టేవాళ్ళు. ఎందుకు ఇలా చేసింది మొజాంగ్? కానీ 1.15.1 అప్డేట్ తర్వాత మొజాంగ్ హీరో బ్రెయిన్ రిమూవ్ అని రాయడం ఆపేశాడు. అంటే హీరో బ్రెయిన్ రిమూవ్ చేయడం మొజాంగ్ వల్ల కూడా కాలేదన్నమాట. హీరో బ్రెయిన్ కనపడితే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి ఇప్పుడు నేను మీకు చూపిస్తా చూడండి.
ఫాల్ హీరో బ్రెయిన్ మీ వరల్డ్లో ఉన్నాడంటే చెట్లు ఉంటాయి కానీ దానికి ఆకులు ఉండవు అనమాట. మీరు ఫస్ట్ సిమ్టమ్ అయితే ఇదే అనమాట, హీరో బ్రెయిన్ మీ వరల్డ్లో ఉన్నాడో లేదో తెలుసుకోవడానికి. సో సెకండ్ వచ్చేసరికి దట్తో కానీ శాండ్తో కానీ ఓషన్ మధ్యలో పిరమిడ్స్ కట్టడం, అలానే 2x2 కేవ్స్ మౌంటైన్స్ మధ్యలో డిగ్ అయి ఉండడం. ఎంతైతే హీరో బ్రెయిన్ సైజ్ ఉంటాడో అంతే. ఎందుకు హీరో బ్రెయిన్ ఇదంతా చేస్తున్నాడు ఇంత పర్ఫెక్షన్తో? ఎందుకు తన్ని ఎవరు డిఫీట్ చేయలేకున్నారు? ఎందుకు మొజాంగ్ 1.15.1 అప్డేట్ తర్వాత హీరో బ్రెయిన్ రిమూవ్డ్ అని రాయడం ఆపేసింది? ఇది ఇలాంటి ఒక ప్రశ్న ఇప్పటికి కూడా మైన్క్రాఫ్ట్ కమ్యూనిటీ మొత్తం దీని నుంచి కన్ఫ్యూజన్గా ఉంది. ఇప్పటికి కూడా ఒక మిస్టరీ నడుస్తూనే ఉంది, హూ ఈజ్ హీరో బ్రెయిన్ అని. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీని యొక్క ఎపిసోడ్ సిరీస్ ఇంకా వస్తూనే ఉంటుందన్నమాట. ఎపిసోడ్ 2 కోసం వెయిట్ చేస్తుండండి. కామెంట్స్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు ఉంటా. బాయ్ బాయ్.